పావని, త్వరగా రమ్మా, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు ఎదురొస్తే అంతా మంచిగా జరిగిద్ది. ఏంట్రా ఆ ముచ్చు మొహం ఎదురొస్తే నీకు అంతా మంచిగా జరిగిద్దా? చెట్టంత మనిషిని ఎదురుగా ఉంటే నీకు కనపడట్లేదా నేను? అంతేరా, పెళ్ళైనాక పెళ్ళమేమో బెల్లమైద్ది, తల్లేమో అల్లమైద్ది. సరేలేమ్మా, అంత చిన్న విషయానికి అరవడం ఎందుకు, నువ్వే రమ్మా. ఇప్పుడు నేను అన్నానని సానుభూతి కోసం నన్ను రమ్మంటున్నావా? ఏం అవసరం లేదే. హే, ఏం దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు పాలు తాగే టైం అయింది కదా. నీ పిల్లం పట్టించుకోవట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు. అంటే పాలు తాగకుండా ఇలా చచ్చిపోమంటారా నన్ను? పక్కనే ఉన్నా కదమ్మా, కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. నేను ఎలా మాట్లాడాలో కూడా మీరే చెప్పాలి. ఏదో గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించినట్టు అయిపోయింది. సరే అమ్మా, నేను వెళ్ళి చెప్తావు. పావని, రోజు ఈ టైంలో అమ్మకు పాలిస్తావు కదా, ఇంకా ఎందుకు ఇవ్వలేదు? అమ్మ అరుస్తుంది. అయ్యో, ఆల్రెడీ పొయ్యి మీద పెట్టానండి, మర్చిపోయాను. జరగండి జరగండి. దేవుడా దేవుడా, మొత్తం పాలన్నీ కింద పోసినవా? లీటర్లు నేను తీసుకురావటము, నువ్వు మొత్తం నేల పాలు చేయటము. పాలు ఎలా కాగబెట్టాలో కూడా తెలీదా? పాపిస్తున్నా ఏడదాపురించారే నా ప్రాణానికి. బాయ్ వదినా. బాయ్ అమ్మా. సరే సరే, జాగ్రత్తలురా. చిన్న బాక్స్ మర్చిపోయానా? వద్దులే వదిన, ఇవాళ ఫ్రెండ్స్తో బయట తింటాను. బయట వద్దులే చిన్న, అసలుకే బయట కల్తీ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆరోగ్యం కూడా పాడవుతుంది. బాక్స్ తీసుకెళ్తాను. నీకేంటి నొప్పి? వాడు బయట తింటానంటుంటే. ఆయన నా కొడుకు మహారాజు, వాడు ఫ్రెండ్స్ తో బయట తింటాడు దర్జాగా, ఏ 5 స్టార్ హోటల్లోనూ. నీ ముష్టి చేతులతో చేసింది తినాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఊరుకో అమ్మా, ఇవన్నీ నువ్వు చెప్పాలి. ఇంకా వదిన చెప్తుంది, ఇంకా వదిన తిడుతున్నావు. తే వదిన. పావని, బాగున్నారా వదిన గారు? బాగానే ఉంటాము. ఒక మహారాణి తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారుగా, ఎందుకు బాగోము? చాలా బాగున్నాం. అమ్మా బాగున్నావమ్మా? తాతయ్య నాన్న అందరూ బాగున్నారమ్మా. నువ్వు బాగున్నావా? బాగుండబట్టగా వచ్చింది. అయినా ఇక్కడ బడున్న వాళ్ళు బాగోగుల గురించి పట్టించుకోవు గాని, ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు బాగోగుల గురించి అడుగుతున్నావు. సరే నువ్వు రామ్మా. పావని, ఈవిడ ఇంకా మారినట్లేదు కదమ్మా. ఆవిడ గురించి తెలిసిందే కదమ్మా, నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపోతుందాం. హాయ్ అమ్మా. హాయ్ అత్తమ్మా, ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? బాబు బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఇంట్లో చేసి చేసి ఆవిడ అలసిపోయింది, ఓ ప్రయాణం చేసి నువ్వు అలసిపోయావు. ఇద్దరు పడి తింటారు, అందుకేగా వచ్చింది. తినండి. ఆవిడ ఎలా అంటదిలే అత్తమ్మా, నీకు తెలిసిందేగా. నీ చేతితో పెడితే బాగుంటది కదా, నాకు కూడా పెట్టవా? ఇదిగోమ్మా, చీర తెచ్చాను. ఏమనుకోకమ్మా, నీకోసం ఒక 500 పెట్టి చీర తెచ్చాను. ఎంతైనా పెద్ద ఆవిడ కదా, ఆవిడకు ఒక 1000 రూపాయలు పెట్టి చీర తెచ్చాను. సరే అమ్మా, అయినా నువ్వు మంచి పని చేసావు. ఇలా తీసుకురావడమే కరెక్ట్. నీ చేతులతో నువ్వే తీసుకెళ్లి మా అత్తయ్య గారికి ఇవ్వు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అమ్మా. వదిన గారు, మీకోసం చీర తెచ్చానండి. ముష్టి 1000 రూపాయలు బొదొచ్చినలే. నువ్వు నీ కూతురే కట్టుకుంటారు ఇట్లాంటి చీరలు, మేం కట్టమమ్మా. పో, నీ కూతురికి ఇచ్చుకో. అత్తయ్య, చీర ఇటు ఇవ్వండి. ఐడియా. అత్తమ్మ, ఇప్పుడు తీసుకెళ్ళి మా మమ్మీకి ఇవ్వండి. అరే చిన్న, అత్తకి తెలిసి చంపేస్తుందిరా, వద్దు. నువ్వు ఊరుకో వదిన, మా అమ్మకి ఎట్లయినా జరగాలి. మీరు వెళ్ళండి అత్తయ్య, ఇవ్వండి.
వదిన గారు, ఇది పాప గురించి తెచ్చాను, ఇది మీరు కట్టుకోండి, అది పాపకి ఇస్తాను. అమ్మో 5,000. సరేలే, ఒక మాదిరిగా ఇది పర్లేదు. అమ్మా ఈ చీర కలర్ నీకు చాలా బాగుంటది, పైగా కాశ్మీర్ పట్టు కదా. కాశ్మీర్ పట్ట? ఈ పేరు నేను ఎప్పుడేం లేదే. అయ్య బాబాయ్, దొరికేసేలా ఉన్నానే. ఇప్పుడు ఇదే ట్రెండ్ అంట. లోపల వదిన అత్తయ్య మాట్లాడుకుంటే కాశ్మీర్ యాపిల్ లాగా కాశ్మీర్ పట్టు చీర అంట. ఇప్పుడు ఇదే ట్రెండ్. అవునారా? ఈ విషయం నువ్వు చూడబట్టి తెలిసింది, లేకపోతే తల్లి కూతురు కలిసి మనల్ని ఎంతో మోసం చేసేవాళ్ళు. మరి ఏమనుకున్నావు, నేను నీ కొడుకుని. మా నాయనే అచ్చం ఈ అమ్మ పాలికేరా నీకు. రేయ్, ఆ గడ్డం ఏంటి, ఆ జుట్టు ఏంటి పిచ్చోళ్ళలాగా? వెళ్ళి కటింగ్ చేయించుకోవాలని తెలీదా? అది కాదమ్మా, ఇలా గడ్డం పెంచుకుంటే పావనికి ఇష్టమని. ఆహా, ఆ ముచ్చు మొహం దానికి ఒక ఇష్టము, ఆ ఇష్టానికి నువ్వు మళ్ళీ ఇలువ ఇవ్వటము. ఎందుకమ్మా తను అలా ఆడిపోసుకుంటావు? పాపం తన అమ్మా నాన్న వదిలేసి మన దగ్గరకు వచ్చింది కదా, మనం ఎంత మంచిగా చూసుకోవాలమ్మా. మరి మాకు అమ్మా నాన్న లేరు, మేము వదిలి రాలేదు. ఆడికొక్కదానికి అమ్మా నాన్న ఉన్నారు, ఆడొక్కటే వదిలొచ్చింది, మరి ఇంకా ఊరు రాలేదు అట్లా. అయినా ఈ రోజు గడ్డం ఇష్టము, పెంచుకోమనింది, పెంచుకున్నావు. రేపొద్దున మేము ఇష్టం లేదంటే బయటికి తరిమేస్తావు. ఈ ఇంట్లో నాకు ఇలువ అనేది లేకుండా పోయింది. అసలు నేనంటే లెక్క లేదురా నీకు. దేవుడా, ఎలాంటి కొడుకునిచ్చామయ్యా నాకు. ఏంట్రా ఈ కర్మ. ఎందుకమ్మా ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? సరే, నీకు ఇప్పుడు గడ్డం చేయించుకోవాలిగా, సరే రేపు చేయించుకుంటాలే. అది ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఎప్పుడు పెళ్ళా మాట వినటమే కదరా, అప్పుడప్పుడు ఈ తల్లి మాట కూడా బాగుపడతావు. సరే. ఆ కట్నం తాలు ఒక బ్యాలెన్స్ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదు ఈ సంవత్సరమైనా? ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇస్తాం వదిన గారు. చూస్తాను అది కూడా. మీ పని బాగుంది. ఒక కూతురుని కనేసి ఎవరింటి మీదకో తరిమేస్తారు, ఇక్కడికి వచ్చి చూడ్డానికని సర్వభోగాలు అనుభవిస్తారు. అక్కడ తినడానికి ఏమాత్రం ఉండదు, కానీ ఇక్కడికి వచ్చి జ్యూసులు కావాలి. మీ పని బాగుందే. అత్తయ్య గారు, నేనేం అమ్మ కోసం స్పెషల్గా చేయలేదు, మీకు చేసిన వాటిల్లోనే మిగిలితే మా అమ్మకి ఇచ్చాను. ఎందుకు మిగిలాయో నాకు తెలుసులేవే. నాకు ఇవ్వాలని మాత్రమే చేసుంటే మిగిలాయి కాదు, అక్కడ కూడా ఇవ్వాలని నీకు తెలుసు కాబట్టే మిగిలేలా చేసావు. మళ్ళీ ఇప్పుడు పైగా నంగనాసి కబుర్లు చెప్తున్నావు. అయ్యో తాగండి. మళ్ళీ నేనన్నందుకు మీరేదో తాగలేదని ఆవిడ బాధపడటం. లోపలికి వెళ్ళాక ఎట్లాగా తాగేది నువ్వే కదా వాటిని. మళ్ళీ వదిన గారు, వెళ్ళొస్తానండి ఊరు. సరే, వెళ్ళగానే ఆ కట్నం డబ్బులు పంపించే సంగతి ఏందో చూడండి. సరే వదిన గారు. అమ్మా ఒక్క నిమిషం తీసుకో అమ్మా. నాకెందుకమ్మా ఇప్పుడు, నీకే దేనికన్నా ఖర్చుకుంటే. ఇంటిని మొత్తం దోచి పెడుతుంది పుట్టింటోళ్ళకి. నాకు ఇక్కడ ఖర్చులు ఏముంటాయమ్మా, పర్లేదు నువ్వు తీసుకొని వెళ్ళు. దా చెప్తా దీని సంగతి. ఆగో, ఎవరిది నీ అబ్బ సమ్ముంది అనుకున్నావా? ఇక్కడ కట్ల కట్లు ఇచ్చి పంపిస్తున్నావు తల్లి చేతికి. నేనేం కట్లు ఇవ్వలేదు అత్తయ్య గారు. నేను పోయినసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఖర్చులకు ఉంటాయని చెప్పి ఆ డబ్బులు ఇచ్చారు. అప్పుడు తీసుకోకపోతే ఆయన ఫీల్ అవుతారని ఆయన హ్యాపీనెస్ కోసం అని తీసుకున్నాను. ఇప్పుడు అవే డబ్బులు నేను మా అమ్మగారికి ఇచ్చాను. మా అమ్మగారు కూడా నా కూతురు సాయం చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతుందని. అంతేగాని నేను మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా మా అమ్మకి ఇవ్వలేదు. సరే సరేలే, కలబులు మాటలు బో చెప్పి నువ్వు పో, పని చూసుకోపో. అత్తయ్య గారు, కొంచెం నాకు తలపోటుగా ఉంది, నీరసంగా కూడా ఉంది, వంట చేయలేను. ఈ రోజుకి మీరు చేస్తారా? నేను నీకు వంట చేసి పెట్టాలా? అసలే మోకాలు నొప్పులతో అల్లాడిపోతున్నా, నడువు నొప్పి, అట్ట నన్ను పట్టుకొని వంట చేయమని అడుగుతున్నావా? నోరు మూసుకొని చేయబా. అమ్మ నీ ఫేస్ పైన ఏంటి గొల్లలు మచ్చలు? ఉండు ఫేస్ ప్యాక్ వేస్తా. ఇప్పుడు ఎందుకు లేదా, తర్వాత చూసుకుందాంలే. నీకు తెలియదు, నేను వేస్తా, ఆగు. ముందా బొట్టు వెళ్తి.
ఇదిగో నీ కంటికి అయిపడేస్తున్నా. నేను చెప్పే వరకు కళ్ళు తీయద్దు, లేదంటే కంటికి రియాక్షన్ అవుతుంది. వదినా నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. అత్తయ్యకి తెలిస్తే తిడుతుంది చిన్న. ఏమవదు, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు, రెస్ట్ తీసుకో. వదినా వదినా అన్నం పెట్టు. ఏంటి వదినా ఎప్పుడు ఈ టైంలో పడుకోదు, ఇప్పుడు పడుకుంది. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. అయ్యో ఏం చిన్న, ఇవన్నీ నీకెందుకు నాన్న, పోయి చదువుకోపో. అయ్యో పర్వాలేదు వదినా, అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి, నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తా, నువ్వు పడుకో. సరే. అరే చిన్న, ఇవన్నీ నీకెందుకు? ఇప్పుడు అత్తయ్య చూసింది అనుకో తిడుతుంది, నువ్వు వెళ్ళు. అయ్యో వదినా, అన్నయ్య ఇంట్లో లేరు, అమ్మ నేను చూసుకోదు, నేను కాకపోతే నిన్నెవరు చూసుకుంటారు చెప్పు. అయినా అమ్మకి సేవ చేసే అదృష్టం అందరికీ దొరుకుతుందా? నాకు దొరికింది, నువ్వు ఇంకేం మాట్లాడకు, పడుకో. సరే. వదినా నేను బాగున్నా, మీరు బాగున్నారా? మీరు బాగానే ఉంటారులే. బంగారం లాంటి కోళ్ళు వచ్చింది నీకు. అవును వదినా, నిజమే. ఈ మధ్య కోడళ్ళందరూ అలాగే తయారయ్యారు. అసలు ఆ రోజుల్లో అయితే మా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టేది. గయ్యాలి గంప అనుకో మా అత్త. చుట్టు పట్టుకొని ఈడ్స్ రోడ్డు మీద తీసుకొచ్చి మరీ కొట్టేది. గట్టి ప్రాణం, నేను కాబట్టి తట్టుకున్నా గాని ఈ రోజుల్లో కోడళ్ళు అయితేనా అమ్మో యాడ తట్టుకునేవాళ్ళు. అందుకే వదినా, నేను పడ్డ కష్టం నా కోడలు పడకూడదని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నా ప్రేమగా. సరే వదినా, ఇంకుంటాను. ఎక్కడ పనులు అక్కడే పడి ఉన్నాయి. తుడిసింది సార్లే, తుడిసి బండలు అరిగిపోవటమే గానీ మురికి మాత్రం సరిగిపోదు. ఒక్క పని చేయటం రాదు. పోయి సామాన్లు అక్కడ పడి ఉన్నాయి, కడుగు పో. సరే అత్తయ్య గారు. ఏంటిది ఈ మురికేంటి? ఒక్క సామాన్ శుభ్రంగా కడిగేకి రాదు. అంతా మురికే. అన్ని నేను చూసే చెప్పాలనా? ఎట్టుందో చూడు మురికి, మొత్తం జిడ్డు పట్టిపోయి ఉన్నాయి. అత్తయ్య గారు, నేను ఇవన్నీ మొన్నే కడిగాను అత్తయ్య గారు. అంటే నేను కావాలని ఎత్తున్నానా? అంటే ఇటుకు మురికి లేదా? అది కాదు. అమ్మో అమ్మో, ఎంత నోరేసుకుని అరుస్తున్నావే నా మీద. వద్దులమ్మా, మొత్తం పనులు నేనే చేసుకుంటా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలుకే మహారాణివి. వద్దు అత్తయ్య గారు, నేను కడుగుతాలేండి. సరేలే, శుభ్రంగా కడుగు. అబ్బా, ఏమే నా మొహాన్ని కాపీ నీళ్ళు కొట్టేది ఉందా లేదా? ఓ తెగ పూజలు చేసేస్తున్నావు. ఎన్ని పూజలు చేసినా నీ బతుక అంతే. ఈ ఇంట్లో పొద్దున్నే అన్ని కాఫీ నీళ్ళు ఇవ్వడానికి కూడా నాకెవ్వరు లేరు. ఓ అమ్మగారు మహారాణి తెల్లారి పొద్దెక్కేదాకా పడుకుంటది. లేచి నేరుగా పూజ గది లేకపోయి పూజలు చేసేసరికి ఈ టైం అయిద్ది. అయిపోయింది అత్తయ్య గారు, ఇచ్చేస్తాను. అయినా పొద్దున్న 5 గంటలకే లేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. కాఫీ రెడీగానే ఉంది, కప్లో పోసి ఇచ్చేయడమే. ఒక్క నిమిషం. నువ్వు పూజ చేసుకో, నేను ఇస్తాలే. ఇద్దమ్మా. ఏంట్రా కాఫీ దాన్ని తీసుకోమంటే నువ్వు తీసుకొచ్చి నువ్వు తెల్లానికి ఇంతగా నొప్పి తగలి కదా. ఆడంగిలో తయారవుతున్నావు రోజు రోజుకి. అది కాదమ్మా. లోపలికి వెళ్ళా. సరే అమ్మా. అమ్మా. అయ్యో వదినకి జలుబు చేసినట్టుంది. వదిన కూర్చో. ఎందుకు చిన్న? కూర్చో, నేను చెప్తా కదా. ఒరే ఒరే, నువ్వు సాంబ్రాన్ ఇస్తున్నావు ఏంట్రా? దానికి సాకిరి చేస్తున్నావు, సేవలు చేస్తున్నావు. నువ్వు ఊరుకోమా, నాకేమో ఆడపిల్ల అంటే ఇష్టం, నువ్వేమో ఇద్దరిని మగపిల్లలనే కన్నావు. అక్కైనా చెల్లైనా వదిలిలోనే చూసుకుంటున్నా, అందుకే ఇలా చేస్తున్నా. పొద్దున్న దాన్ని కాఫీ అడిగితే మీ అన్న తెచ్చిచ్చిండు. ఇప్పుడు అది 2 తుమ్ములు తుమ్మగానే నువ్వు పోయి సేవలు చేస్తున్నావు సాంబ్రాన్ని పొగేసి. ఏం మందు పెట్టి మాయ చేసావే? నా కొడుకులిద్దరిని బానిసలను చేసి నీ పనులు చేయించుకుంటున్నావు. వాడు చూస్తేనేమో పిల్లని ఒక్క మాట అన్నీడు, ఇంగీడు చూస్తేనేమో
నాకు వదినే దేవత, వదినే తల్లి, వదినే అక్క నీకు సేవలు చేస్తున్నాడు. నీకేమో ఈ తల్లి కంటే ఆ వదినే ఎక్కువైపోయింది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి దాన్ని ఒక్క మాట అన్నీరుగా. ఏమో అందరు కలిసి ఆడన్న చావుడి నాకెందుకు వచ్చింది. వదినా చిన్న నాకు కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? వస్తున్నా. పావని బాగా ఆకలేస్తుంది, నేను ఫ్రెష్ అప్ చేస్తాను. అన్నం పెట్టవా? సరే అండి. చిన్నకి చిన్న డౌట్ ఉందంట, క్లియర్ చేసి వస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఓకే. పావని మీరు తిన్నారా? ఇంకా తినలేదండి, 5 నిమిషాలు వస్తున్నాం. సరే. ఏంటండి మీరు పెట్టుకొని వచ్చారు? పర్వాలేదులే పావని, తమ్ముడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, నేను తినిపిస్తాలే, తినండి. అక్క హాయ్ రా. అక్క ఈరోజు నా బర్త్డే అక్క, ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ రా, హ్యాపీ బర్త్డే. ఈరోజు స్కూల్ లేదా? ఈరోజు హాలిడే అక్క. ఏంట్రా చెట్టంత మనిషిని నేను ఎడుగుచ్చానంటే నాకు ఇవ్వకుండా చాక్లెట్ ఆ ముచ్చుమోహన్ దానికి ఇస్తాను. మిమ్మల్ని చూడనైనా నాకు భయం వేసింది ఆంటీ, అందుకే నేను మీకు చాక్లెట్ ఇవ్వను. పెద్ద దయ్యాన్వి. అమ్మో అమ్మో, ఏళ్ళంత లేరు, నన్నే అంత మాట అంటారా? ఎవరు చెప్పారా మీకు? మా అమ్మ ఇంకా పక్కింటి ఆంటీ మాట్లాడుకుంటుంటే విన్నా ఆంటీ, మీరు పెద్ద గయ్యాలి గంపంట కదా. అమ్మో అమ్మో, నన్ను అంత మాట అన్నారా? ఇన్ని రోజులు నా ముందేమో నువ్వు చాలా మంచిదాని అక్క అనేవాళ్ళు, ఇప్పుడు నన్ను గయాలి గంప అని పక్కన వాళ్ళకి పిల్లలకు కూడా చెప్తున్నారు. ఏ ఊరికమ్మా, వాళ్ళు ఏదో టైం పాస్ కి మాట్లాడుంటారు, పిల్లలకంటే తెలియదు. నువ్వెంత మంచిదానో నాకు తెలీదా? నువ్వు దేవతవే. అదే కదా, నేను గయ్యాలి గంపనేంటి? సరే మీరు వెళ్ళండి, రేపు మాట్లాడదాం. బాయ్ అన్న, బాయ్ అక్క. ఏమ్మా ఇంకా పడిను? అత్తయ్య ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ పడున్నాయి, ఇంకా వంట కూడా చేయలేదు. నాకా లో బీపీ, టయానికి తినకపోతే కళ్ళు తిరిగి వస్తాయే. ఈరోజు చాలా నీరసంగా ఉంది అత్తయ్య, బాగా కడుపు నొప్పిగా ఉంది, నేనేం చేయలేను. ఈ రోజు నీకేమన్నా కొత్తనా? ప్రతి నెల వచ్చే కడుపు నొప్పి, ప్రతి నెల వచ్చే నీరసమే. అయినా కడుపు నొప్పి అని తినడం మానేస్తామా? 3 పూట్ల తినాల్సిందే కదా. పొయ్యి వండు. ఎందుకమ్మా తను ఆడిపోసుకుంటావు? ఇంకా మారవా నువ్వు? నీకు భోజనమే కదా కావాల్సింది, కావాలంటే నేను వండి పెడతా, లేదా ఆర్డర్ పెడతా. చూడమ్మా, కోడలుగా కాకపోయినా సాటి ఆడదానిలాగానే చూడొచ్చు కదా, నువ్వు కూడా ఆడదానివే కదా, ఇవన్నీ నీకు చెప్పాలమ్మా. పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు కదా. అమ్మ అలానే అంటది పావని, నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? అయ్యో పాపం, బిడ్డ అల్లాడిపోతుంది. ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? పాపం రా, అత్త చూడు ఆ అమ్మాయిని ఎన్ని కష్టాలు పెడుతుందో, అల్లాడిపోతుంది పాపం బిడ్డ. పరమ గయ్యాలి అత్తరా. అయ్యో, ఇది సీరియల్లో యాక్టింగ్ అమ్మా, బయట దీనికంటే దారుణమైన గయ్యాలత్తలు ఉన్నారు. అవునారా? అంత గయ్యాలత్తలున్నారా? అలాంటి వాళ్ళు కానీ నా కంట పడితేనా ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. ఒక్క నిమిషం ఉండొస్తాను. పాపం. ఏంది నాన్న అర్థం చూపిస్తున్నావు? నీ ముక్కు మీద ఏదో ఉంది, చూసుకో. ముక్కు మీద ఏం లేదు, బానే ఉన్నానే. అయినా నేనంటే ఎంత ప్రేమ నాన్న నీకు, పిచ్చినా కొడుకురా నువ్వు. సర్లమ్మ లోపల పెట్టద్దాం. హలో అక్క, బాగున్నావా? బాగున్నా, నేను బాగున్నావా? నేనేం బాగుంటానే, తింటేనేమో ఆయాసము, తినకపోతేనేమో నీరసము. మరి నా కోడలికేమి బ్రహ్మాండంగా ఉంది. ఆడపడుచులు లేని అత్తగారిల్లు, దేవత లాంటి అత్త దొరికింది. అదే ఆ రోజుల్లో అయితేనా మా ఆడపడుచులు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టేవాళ్లే, ఎంత సాధించేవాళ్లే. అది తేలేదు, ఇది తేలేదు, అదట్టా ఇదిట్టా అని అల్లాడిపోయేదాన్నమ్మా నేను. అమ్మో, నరక యాదం చూపించారనుకో,
నా అలాంటి గట్టి పిండం కాబట్టి బతుకున్నాను గాని అదే వేరే వాళ్ళు అయితేనా ముక్కు మూసుకొని ఎప్పుడో గుటిక్కిమనేవాళ్ళు. అయితే నీ కోడలు అదృష్టమంత్రాలే. నిజమేనక్క, పోయిన జన్మలో బంగారు పూలతో పూజ చేసింది కాబట్టే ఈ జన్మలో దేవత లాంటి అత్తని బంగారం లాంటి కుటుంబం దొరికింది. అదృష్టమంత్రాలు నువ్వు అలాంటి కోడలు వచ్చిన సరేలే నీ కుల్లే. ఫోన్ పెట్టాయి. చిన్న ఏమైంది? ఎందుకు అలా అరిసావు? బానే ఉన్నావు కదా? నాకేం అవ్వలేదు వదిన, పాప మా అమ్మే. అత్తయ్య గారుకా? అత్తయ్య గారికి ఏమైంది? బానే ఉన్నారు కదా అత్తయ్య గారు? అమ్మ బానే ఉంది వదిన, ఒక్కసారి అటు చూడు. అత్తయ్య ఏంటి ఒక కప్పు కాఫీ తీసుకురావడానికి ఇంత లేటా? త్వరగా తీసుకురా. వస్తున్నానమ్మా. దీన్ని కాఫీ అంటారా? ఇలాంటి చెత్త కాఫీ మా ఇంట్లో కుక్క పిల్లలు కూడా తాగవు. తీసుకెళ్ళి మంచి కాఫీ పట్టరా. A few moments later. ఏంటి నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడేమో బాగా తిని పడుకుంటావు, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నా ముందు ఇవన్నీ పనులు చేస్తూ అయ్యో మా అత్తగారు పాపం తెగ పనులు చేసి కష్టపడి అలసిపోతుందని నేను అనుకోవాలని ఇప్పుడు నా ముందు వచ్చి పనులు చేస్తున్నావా? లోపల వా. తప్పు చిన్న, అది అనకూడదు. అత్తయ్య గారు నాకు సేవ చేయడం ఏంటి? నేనే అత్తయ్య గారికి చేయాలి. అయినా అత్తయ్య గారు మాట కటువుగా ఉంటుందే గాని మనసు చాలా మంచిది. చూసావా వదిన, అమ్మ నేను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు ఒక్క మాట కూడా అనవు. అందుకే నువ్వంటే మాకు అభిమానం. అందుకే నీలో మా అమ్మని చూసుకుంటున్నాం. సరే పడుకో. ప్లీజ్ షేర్